అశ్విన్, నాకేంటంటే రియల్ ఎస్టేట్ అంటే వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఫ్యామిలీలో ఏది ఇన్వెస్ట్ చేసినా ఎస్ ఒకప్పుడు మేము ఇక్కడ ఉప్పల్ల ఒక షటర్ దగ్గర ఉన్న, యాదగిరిగుట్ట దగ్గర ఉన్న, పటాన్చెరు దగ్గర ఉన్న, ఏదో ఒకటి ఎవరో ఒకరు వస్తారు, ఏదో ల్యాండ్ మాది అంటే అవును ఏ లిటిగేషన్లు అని అవుతాయి. అప్పుడు చూస్తేనేమో ఎన్క్యూంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ అంటారు దాన్ని, ఈసీలో చూసుకుంటే పేరు ఉంటుంది, గ్రామ పంచాయతీ దగ్గర చూస్తే మా పేరు ఉంటుంది. వాడు వచ్చి లేదు ఇంకే డాక్యుమెంట్లు తీసుకొస్తాడు. అసలు ఈ రియల్ ఎస్టేట్లో ఎన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయంటే, ఇప్పుడు తెలంగాణ హిస్టరీ నుంచి మొదలు పెట్టండి, ఎస్ ఓకే, సార్ నిజాం కాలం నుంచి ఎన్ని డాక్యుమెంట్ కరెక్ట్ ఏమో కరెక్ట్ ఉంటాయి, ఏమో పేర్లు ఉంటాయి, నాకు అర్థం కాదు. అసలు అవును అవును ఏంటిది సార్ మనం తెలుసుకోవాలంటే, ఒక ల్యాండ్ కొనుక్కోవాలంటే ఎన్ని డాక్యుమెంట్లు వెరిఫై చేసుకొని కొనుక్కుంటే అది గుడ్ నమ్మకంతో కొనుక్కోవచ్చు. అంటే అదే ఎన్ని టెన్షన్ ఉంటాయి లేకుండా టెన్షన్ లేకుండా. సెక్యూరిటీ ఎందుకంటే ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు చెప్తారు ఇంకేదో కబ్జా అయిందంటారు, ఇంకేదో ఎన్నో ఉంటాయి. రియల్ అవునవును ఎస్టేట్ అంటే నేను అవును ఎన్నో ఉంటాయి. అది అవును ఏంటంటే సార్ బంగారు బాత లాంటిది కాబట్టి ఎన్నో డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. అవును రైట్ రైట్ వర్డ్ అది చెప్పారు మనకు మీరు కరెక్ట్ అమ్ముతున్నాడా లేదా అని తెలుసుకోవాలంటే ఎట్లా, దాని ఓనర్ ఎవరు ఏంది ఎట్లా తెలుసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్లు అసలు మొత్తం చెప్పండి. ఇదైతే మీరు అడిగిన కొన్ని చాలా రైట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే అందరూ ఫేస్ చేసే ఇష్యూ ఇది ఖచ్చితంగా ఇనిషియల్ గా. ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్, 100 people అంటే 50 members ఇలా అన్సాటిస్ఫాక్షన్ తోనే ఉంటారు, ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అది కూడా హైదరాబాద్ లో పర్టికులర్ గా. దీనికి కారణం ఏంటంటే మీరు అన్నట్టు హైదరాబాద్ అనేది ఒక పెద్ద బంగారు బాతు. సో అప్పట్లో కూడా డబుల్స్ రిపిటేషన్లు అయ్యాయి. అంటే అవును మీరు మనం ఒక ల్యాండ్ కొంటాం, మన పేరు మీద డాక్యుమెంట్ ఉంటుంది, మీరు ఇంకా ఒకటే చెప్తున్నారు, ఇంకొకరు ఇద్దరు ముగ్గురు పట్టుకున్నా చేస్తారు, ఇది మాది, ఇదిగో మా పేరు కూడా ఉంది అంటారు. అలా ఆ, జరిగేవి. ఇప్పుడు కొంత పైప్ లైన్ అయింది. అప్పట్లో మీరు అన్నట్టు కొంచెం చాలా జరిగాయి సార్ ఇవి. ఇప్పుడు కొంత దాదాపు కొంచెం రైట్ వేలో స్ట్రక్చర్ అయ్యాయి, అంత ఇష్యూ లేదు ఇప్పుడు యాక్చువల్ గా. ఇప్పుడనే లేదు, జస్ట్ ఒక 5-6 years 10 years నుంచి కూడా ఇంత ఇబ్బంది లేదు నాకు తెలుసు. అంతకుముందు 15 years బ్యాక్, 20 years 15 years బ్యాక్ ఖచ్చితంగా ఇవి జరిగాయి. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో జరుగుతూ ఉంటుంది, షూర్ అది మీరు అన్నట్టు. ఎందుకంటే ల్యాండ్స్ కి ప్రాపర్టీస్ కి డిమాండ్ ఎక్కువ బట్టి మాక్సిమం ఇష్యూస్ క్రియేట్ చేయడానికి చూస్తారు. అంతేందుకు సార్, మీరు అడిగిన పాయింట్ చూడాలంటే ఈపీ లేఅవుట్స్ అని ఉంటుంది సార్, గ్రామ పంచాయతీ లేఅవుట్స్ తెలుగుగా. దానికి అలా జరగడానికి కారణం ఏంటో చెప్తాను నేను. గ్రామ పంచాయతీ లేఅవుట్ నుంచి మొదలు పెడదాం సార్. ఇంకా యాక్చువల్ గా ఇంకా ఇంకా బ్యాక్ పంచాయతీ వెళ్ళొచ్చా? లేఅవుట్స్ ఇప్పుడు నిజాం ల్యాండ్స్ అని ఉంటాయి, దీంట్లో నుంచి పహానీ మనం ఏదో అంటారు వాటిని. ఈ పాయింట్, అవును పహానీస్ అంటారు సార్, నిజాలలో ఉండేవి. ఇక్కడ నుంచి మొదలు పెడదాం, గ్రామ పంచాయతీ గ్రామ లేఅవుట్ నుంచి. పంచాయతీ, ఓకే, ఎక్కడి నుంచి గ్రామ అసలు మొదలైంది ఇష్యూ అనే దగ్గర నుంచి మొదలు పెడదాం. ఇప్పుడు ఈ జీపీ లేఅవుట్ అని ఉంటాయి సార్ జీపీ యాక్చువల్, లేఅవుట్. అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్. అవును, అది ఎవరిస్తారు? పంచాయతీ ఆఫీస్ లో సర్పంచ్ కూడా సైన్ చేస్తే అయిపోద్ది. ఓకే. పాయింట్ అర్థమైంది సార్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం ఆ, యాక్చువల్లీ. దట్ ఈస్ ద పాయింట్. ఎందుకంటే సర్పంచ్ ఏమో సార్, చిన్న లంచం ఇచ్చినా పెట్టేస్తారు, లేదంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు కబ్జా చేయాలనుకున్న వాళ్ళ ఊర్లలో సర్పంచ్లే ఈ జస్ట్ ల్యాండ్స్ అమ్మేసి వాళ్ళే 45 రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. అంటే గట్టిగా అనుకో సర్పంచ్ ఉండేది కి కదా. అథారిటీ ఉంది, రిజిస్ట్రేషన్ చేశారు, అథారిటీ ఉందా? అంటే లేఅవుట్ పర్మిషన్ కి లేఅవుట్ అప్పట్లో పర్మిషన్, అప్పట్లో. ఓకే 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 ఓకే. ఇప్పటికీ అలాంటి గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఉన్నాయి. మొన్న హైదరాబాద్ ని క్లోజ్ చేసింది అవి చెల్ రిజిస్ట్రేషన్ అని మొత్తం యాక్చువల్లీ. హైదరాబాద్ మొత్తంలో. ఎస్ సార్, ఎస్ సార్. అది మంచి విషయం. హైడ్రా అనేది రాంగ్ వేలో చూస్తున్నారు, కానీ హైడ్రా అంతా ఇంకా ఆల్రెడీ ఇంకా నీట్ వేలో స్ట్రక్చరైజ్ చేస్తుంది. అంటే యా సర్పంచ్లకి ఇది ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అప్పుడు. అప్పట్లో అప్పట్లో ఈ డిటిసిపి, హెచ్ఎండిఏ ఇవన్నీ ఏం లేవు. ఉమ్, ఓన్లీ అంటే స్మాల్ ఎక్కువ విలేజెస్, అంతగా మాదాపూర్ కూడా విలేజ్ అప్పటికి. అవును. హైదరాబాద్, సో సారీ హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇవన్నీ చాలా విలేజెస్. మణికొండ సార్, మణికొండ ఒక గ్రామ పంచాయతీ. ఉమ్, ఇప్పుడు మణికొండ ఒక 10 ఏళ్ల క్రితం ఒక గ్రామ పంచాయతీ. కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇప్పుడు, అంటే హైదరాబాద్ అదే ఇక్కడ అంటే మీన్స్ ఉంటది పంచాయతీ ఆఫీస్. అందుకే సార్ సిటీ బస్సులు అవి తిరుగుతూ ఉండేవి. తిరుగుతా ఉండే. ఒక 10 ఏళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడు కూడా ఏం దొరికేది కాదు అక్కడ. టీ తాగాలన్నా అక్కడ ఏదో మెయిన్ ఏరియా కావాలి, టిఫిన్ చేయాలన్నా. అంటే గ్రామ పంచాయతీ మణికొండ ఒక గ్రామ పంచాయతీ అప్పట్లో కూడా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ అంటే ఓఆర్ఆర్ సరౌండింగ్స్ లో హెచ్ఎండిఏ లిమిట్స్ చేస్తుంది కాబట్టి నో ఇష్యూ. అర్థమైంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ అంటే ఇప్పుడు హైదరాబాద్ హెచ్ఎండి వచ్చింది, వరంగల్ కూడా ఏదో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వచ్చినాయి, అవును వాటి సార్, కింద రిజిస్ట్రేషన్. కానీ ఇంకా ఇప్పుడు హైదరాబాద్ వదిలేస్తే వేరే తెలంగాణలో ఎస్ సార్. ఊర్లలో ఇంకా ఇదే నడుస్తుంది జీపీ లేఅవుట్. అంటే హైదరాబాద్ ఉన్నది, వేరే విలేజెస్ లో ఉంటుంది సార్ ఇంకా. యాక్చువల్. ఇంకా ఉంది, బట్ ఇప్పుడు కూడా దగ్గరలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కి వెళ్తారు, అది ఇష్యూ లేదు ఇప్పుడు. ఓకే సార్, ఖచ్చితంగా గవర్నమెంట్ అది ఇదేంటంటే గవర్నమెంట్ స్ట్రక్చరైజ్ చేస్తే ఇష్యూ ఉండదు సార్, దట్స్ ద పాయింట్. బట్ గవర్నమెంట్ స్ట్రక్చరైజ్ చేయడానికి ఈ గ్రామ పంచాయతీ మెయిన్ గా వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకుంటారు కొంత.
దానికి ఎగ్జాంపుల్ ఇది నేను మణికొండకి అందుకే మణికొండ ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఒక విలేజ్, అక్కడ ల్యాండ్ కొంటాం, ముందు ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు అక్కడే తీసుకుంటారు చాలా మంది సినిమా వాళ్ళు, ఐటీ పీపుల్ అక్కడ తీసుకున్నారు. అవును. బట్ అప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిన జీపీ లేఅవుట్స్, దట్స్ ద పాయింట్ సార్ నేను చెప్తున్నాను. ఇప్పుడు అప్పటికి అవి జీపీ లేఅవుట్స్, అప్పుడేంటి జస్ట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లేఅవుట్స్ చేస్తారు, ఎవరికి పర్మిషన్ చేస్తారు, దానివల్ల రిజిస్ట్రేషన్స్ మనకు చేస్తారు. దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రిజిస్ట్రేషన్ అని రిజిస్ట్రేషన్ ఉంటుంది సార్ మీకు, వేరే వాళ్ళకి వెస్ట్ ఫేస్ రిజిస్ట్రేషన్ సేమ్ ల్యాండ్, సౌత్ ఫేసింగ్ 4-5 రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తారు, ఫేసింగ్ ఒకటే మారుతుంది. ఎగ్జాంపుల్ ఫేసింగ్ మారుతా ఉంటాయి. అంటే మనకు ఒక లేఅవుట్ వాళ్ళ చేతిలో పని చేస్తారు, ఒక లేఅవుట్ ఉంది, ఒక లేఅవుట్ లో మనకు అమ్మారు, దాన్ని ఇంకొకటిగా మార్చుతారు, ప్లాన్ వాళ్ళ చేతిలోనే కదా, ప్లాన్ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తారు. ఓకే, ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది, వేరే వాళ్ళకి వేరే ప్లాన్ ఉంటుంది అదే ప్లేస్, వాళ్ళ వెస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ వస్తుంది, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎలా తెలుసుకోవచ్చు ఇవి? ఇది లీగల్ వే సార్, యాక్చువల్లీ ఇది లీగల్ గా చేసేది ఫ్రాడ్. మీరు చెప్పేది కబ్జాలు అయి వేరు. కబ్జాలు ఏంటంటే ఆల్రెడీ డిమాండ్ ఏరియా, వాడు ఏదో ఒకటి అక్కడ పడితే అక్కడ జస్ట్ జిరాక్స్ సెంటర్ లోనే ఎక్కడో ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకుని వస్తాడు కావాలనుకోవడానికి. దట్స్ అ పాయింట్. బెదిరి డబ్బులు తీసుకోవడానికి, లేదంటే నా పేరు మీద బెదిరించడం, ఏదో చేసి డబ్బులు తీసుకోవడం, లేదంటే ఇంకొంచెం బలం ఎక్కువ ఉన్నవాడు పొలిటీషియన్ అయితే ఏం చేస్తాడంటే రైట్ డాక్యుమెంటే ఉంటుంది, వాడు డూప్లికేట్ డాక్యుమెంటే తెస్తాడు, కానీ బలంతో కబ్జా చేసి నువ్వు ఇంత తీసుకో బెదిరించడం అనమాట, అందుకంటే ఏం లేదు, అలా తీసుకొచ్చి బెదిరిసి నేను ఇంత ఇస్తా. అదే కదా ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఐటీ ప్రొఫెషనల్ గానీ పెద్ద బిజినెస్ చేసుకున్నారంటే ప్రొఫెషనల్ ఉన్న వాడికి రౌడీలతో డీలింగ్ చేయడము అవన్నీ నచ్చాయి. వాడు వచ్చి పోలీస్ స్టేషన్ వెళ్ళడం కూడా, కంప్లైంట్ చేయడం కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఎవరో వచ్చి తలనొప్పి పెట్టారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ఇష్టం ఉండదు కదా. సో ఇవన్నీ అప్పుడు జరిగాయి కాబట్టి కొంత భయం ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఇదే సార్, దిస్ ఈస్ ద రీజన్. ఒకటి, అప్పుడు అన్ని జీపీ లేఅవుట్స్ ఉండడం, అందువల్ల ఇష్టం రిజిస్ట్రేషన్ జరిగే లీగల్ గా ఫ్రాడ్ అది. తర్వాత కబ్జా చేసేవాళ్ళు ఈ తలనొప్పులు వేరే ఉండే, ఎందుకంటే ల్యాండ్ వాల్యూ, ఇప్పుడు మణికొండ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న వాళ్ళు ఊరుకోరు. సో బెదిరించేసి మన దగ్గర నుంచి గుంజుకోవడం, అంటే మీకు ఎంత ఇస్తాం ఇస్తే ఇచ్చేయండి, లేకపోతే లేదు, కోర్టులు కేసులు అని, లేదా వాటి తర్వాత వచ్చి బోర్డు పెట్టేయడం, తలనొప్పి చాలా ఇష్యూస్, అవన్నీ చెప్పే పని లేదు. బట్ హైదరాబాద్ ఇప్పుడు ఏం చేస్తుంది, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ మ్యాప్ అనేది క్రియేట్ అయింది. సో ఇందులో సర్వే నెంబర్స్ క్లియర్ గా ఉంటాయి. ఆల్రెడీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇలా హెచ్ఎండిఏ అప్రూవల్, డిటిసిపి అప్రూవల్, పేరా అప్రూవల్ ఇచ్చేసింది. హైదరాబాద్ నేను షేర్ చేస్తున్నాను చూడండి ఒకసారి, నాకు పర్మిషన్ ఉండదు స్క్రీన్ షేర్ చేయడానికి. షేర్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు సార్, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అంటే ఆల్రెడీ హెచ్ఎండిఏ 2031 వరకు హైదరాబాద్ లో 2031 వరకు. ఎస్ సార్, అప్పటి వరకు ప్లాన్ చేసి పెట్టారు. మణికొండ హెచ్ఎండిఏ కిందకి రాదనుకుంటా, అది ఒక సెపరేట్ మున్సిపాలిటీ. నో సార్, ఇప్పుడు అంతా హెచ్ఎండిఏ అంటే నేను అదే చెప్తాను, అవి హెచ్ఎండిఏ వస్తుంది. ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ లిమిట్ ఎక్స్టెండ్ చేస్తారు. ఇప్పుడు RRR వరకు, ఎస్ సార్, RRR వరకు చెప్పండి. సారీ సార్, ఇప్పుడు RRR వరకు హెచ్ఎండి లిమిట్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల హెచ్ఎండిఏ లిమిట్ అంటారు. అవును సార్ ప్రస్తుతానికి, బట్ అలర్ట్ చేశారు. ఇదిగోండి, ఇది మ్యాప్ మీరు చూ. ఓకే సార్, జస్ట్ ఇది ఓవరాల్ గా మన హైదరాబాద్ హెచ్ఎండిఏ 2031 వరకు. ఇదేంటి పింక్ కలర్ రోడ్ అనేది ఓఆర్ఆర్ రీజనల్? ఓఆర్ఆర్ సార్, ఇదంతా ఓఆర్ఆర్ బయట ఉన్నది కూడా వచ్చేసింది. ఓఆర్ఆర్ ఇదంతా ఓఆర్ఆర్ బయట వరకు వచ్చింది సార్, మనకి అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా యాడ్ అయ్యాయి ఇక్కడ. బట్ ఓవరాల్ గా మీకు ఫస్ట్ ఇది చూస్తే మిగతాది అర్థమవుతుంది ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే, ఇది ఈ పింక్ లైన్ ఉందో ఇదంతా, ఇది ఓఆర్ఆర్, ఇదంతా సిటీ సార్. యాక్చువల్ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఉంటుంది సార్. తెలుసు. ఇన్నర్ రింగ్ రోడ్ మీకు కదా, ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది జస్ట్ ఇది దాటేసి ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు వచ్చింది, అవుటర్ రింగ్ రోడ్ వరకు వచ్చింది. సో ఫస్ట్ లో ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మాదాపూర్ ఇవన్నీ టచ్ చేస్తూ వెళ్ళారు. యాక్చువల్ గా మీకు తెలుసు కదా, హిమాయత్ నగర్ ఇవన్నీ. బట్ ఎనీవే, ఇదంతా చెప్తున్నాం అంటే అప్పుడు హెచ్ఎండి లిమిట్ ఇన్నర్ రింగ్ రోడ్ వరకే ఉండేది. ఇప్పుడు లిమిట్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ లిమిట్, ఈ హెచ్ఎండిఏ లిమిట్ లో ఉన్న వరకు ల్యాండ్స్ అన్ని క్లియర్ గా వెరిఫై చేసి ఉంచడం జరుగుతుంది. ఈ హెచ్ఎండిఏ లిమిట్ లో గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఓఆర్ఆర్ ఇంకా ఎక్స్టెండ్ చేశారు నియర్లీ RRR వరకు. ఈ బ్లాక్ మార్క్ కనిపిస్తుంది సార్,
ఇదంతా త్రిబుల్ ఆర్ సార్. రీజనల్ సో ఈ త్రిబుల్ ఆర్ వరకు హెచ్ఎండి గా ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఓఆర్ఆర్ బేసి చాలా వరకు హెచ్ఎండి లిమిట్స్ వచ్చేసాయి ఆల్రెడీ. మీకు అవి కూడా నేను చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే సార్, ఒక్క నిమిషం నేను చూస్తాను. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మనం ల్యాండ్ కొనేటప్పుడు ఇందులో చూసుకోవాలి సార్. ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని ఉన్నాయి చూడండి క్లియర్ గా. ఇది మాస్టర్ ప్లాన్ డిస్ట్రిక్ట్ వైజ్ అండి, బీబీ నగర్ ఆ సరౌండింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేయండి, నేను దాన్ని చూపించగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాద్ నగర్ వైపు ఏమైనా చూపిద్దాం సార్, లేదంటే మహేశ్వరం ఏదైనా ఒకటి తీసుకుందాం ఎగ్జాంపుల్. ఓకేనా సార్? ఇది ముందు తెలిసి ఉంటుంది సార్. మనం ఇప్పుడు ఎక్కడ తీసుకుంటున్నాం ఆ ఏరియా ఆ సరౌండింగ్స్ అనేది ఒక గట్కేసర్ తీసుకున్నాం. అయితే సార్ గట్కేసర్ డైరెక్ట్ యాదగిరి గుట్ట ఉంటుంది. హెచ్ఎండిఏ లిమిట్ దాటి వెళ్ళిపోతుంది యాదగిరి గుట్ట అంటే యాక్చువల్ గా. ఓకే, గట్కేసర్ తీసుకున్నాం. ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదిగోండి సార్, ఇక్కడ గట్కేసర్ లో కొంత జూమ్ వెళ్దాం. ఓకే, ఇవి అన్ని ప్లాట్లు వేసి ఉన్నాయి. ఇవన్నీ జోన్స్ సార్. ఈ జోన్ చూసుకోవాలి, అది మెయిన్ పాయింట్. ఓకే, ఇక్కడ గట్కేసర్ మీరు చూస్తే రైట్ లెఫ్ట్ లో గట్కేసర్ రింగ్ రోడ్ ఉంది. అవునవును, రింగ్ రోడ్ రైట్ సార్. యా, సో ఇక్కడ నుంచి వెళ్తే మీరు ఎక్కడ వరకు ఇది వస్తుంది? బీబీ నగర్ ఇక్కడ వస్తుంది సార్. ఈసరా, రాంపర్లి. సో ఈ సరౌండింగ్ ఏరియాస్ అన్నిట్లో ఉన్న జోన్ చూసుకోవచ్చు ఫస్ట్. దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఓకే జోన్స్ ఏంటని ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇవి ఈ నెంబర్స్ అన్ని ఏంటి అన్నట్టు ఇప్పుడు ఇందులో నెంబర్స్ సర్వే నెంబర్స్ సార్. సర్వే నెంబర్. ఓకే, బట్ ఇక్కడ మనం మెయిన్ గా చూడాల్సింది ఏంటంటే జోన్స్ సార్. ఫస్ట్ జోన్స్ కోసం చూస్తున్నాం. ఓకే, జోన్ రెసిడెన్షియల్ జోన్ అన్నది. రెసిడెన్షియల్ జోన్, R1 జోన్, R2 జోన్, R3 జోన్. ఓకే, ఇవే ఇంపార్టెంట్. పెరి అర్బన్ జోన్. ఇప్పుడు హైడ్రా కూల్ చేయడానికి ఈ జోన్స్ సార్. ఇక్కడ చూడండి మీరు ఒకసారి. డిఫరెన్స్ వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అవన్నీ నేను చెప్తాను సార్. ఇవన్నీ ముందు అసలు ఎన్ని జోన్స్ ఉంటాయి అసలు మెయిన్ అన్ని ల్యాండ్. ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు నేను గట్కేసర్ లో సరౌండింగ్ తీసుకున్న ల్యాండ్ తీసుకుంటేనే అందులోనే మీకు ఎన్ని జోన్స్ ఉన్నాయో చూడండి. ఓకే, రెసిడెన్షియల్ జోన్ ఒకటి, పెరి అర్బన్ జోన్ అంటే మీకు ఒక 100 గజాల ప్లాట్ ఉంటే అందులో 25 స్క్వేర్ యార్డ్స్ అంటే 25 గజాలు మాత్రమే ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి. అంటే 1/3 మీరు ఓపెన్ ల్యాండ్ వదిలేయాలి. ఇది తెలియక కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెరి అర్బన్ జోన్ అంటుంది. పెరి అర్బన్ జోన్ దాని రూలే అది. అందుకని ఫస్ట్ జోన్స్ నుంచి మొదలు పెట్టాలి సార్. మనం ఈసీ కూడా చూస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా సార్ ఇందులో ఉంటాయి, చూసుకోవచ్చు. ఇక్కడ మనం క్లియర్ గా చూద్దాం కూడా. ఇప్పుడు పెరి అర్బన్ జోన్ అంటే ఏంటి? మనం 100 గజాల్లో 25 గజాల్లోనే హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి, 75 గజాలు వదిలేయాలి. ఒకవేళ వదలకుండా కడితే హైడ్రా వచ్చి కూల్ చేస్తాం. దట్ ఈస్ ద పాయింట్. ఎగ్జాంపుల్ దట్స్ ద పాయింట్. మనం తెలియలేదు 100 గజాలు ఇల్లు కట్టేసాం, లేకపోతే 5-6 అంతస్తులు కట్టేసాం, డబ్బులు ఖర్చు అయినాయి. అది వాళ్ళకి సంబంధం లేదు. నోటీస్ ఇవ్వకుండా వచ్చి కూల్ చేయొచ్చు ఎవరైనా కంప్లైంట్ చేసి. లేదంటే గవర్నమెంట్ ఒక్కొక్కసారి 25% ల్యాండ్ లో ఎన్ని ఫ్లోర్స్ అనేది వేసుకోవచ్చా లేకపోతే ఎట్లా? నో దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అది R1 జోన్ లో ఉందా, R2 లో ఉందా, R3 ఉందా? ఇప్పుడు R3 లో అనుకోండి ఒక్క ఫ్లోరే. ఓకే, R3 జోన్ లో ఉంటే ఒక్క ఫ్లోరే, ఇంకొక ఫ్లోర్ రోడ్ అంటే మీన్స్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. అందుకంటే మళ్ళీ థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇవ్వడానికి కూడా ఉండదు R3 లో అంటే. సో ఎందుకని జోన్స్ ఇంపార్టెంట్. జోన్స్ వల్ల హైడ్రా వస్తుంది. తర్వాత ఇంకేముంది? కమర్షియల్ జోన్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటే అందులో ఫ్యాక్టరీస్ కానీ ఏదైనా ఇండస్ట్రీస్ కి అవకాశం ఉంటుంది. అక్కడ మనం ల్యాండ్స్ కొనకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. అది మనకి నష్టం కదా. తర్వాత పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ జోన్, యూసేజ్ మల్టీపర్పస్ జోన్, రీక్రియేషన్ అండ్ ఓపెన్ స్పేస్ జోన్. రీక్రియేషన్ ఇవన్నీ అంటే మీరు చూడండి, రిక్రియేషనల్ జోన్, ఫారెస్ట్ అలాంటివి వస్తాయి అనుకుంటా. వాటర్ బాడీస్ అంటే వాటర్ బాడీస్ ఉంటాయి కదా సార్, మీకు బయో జోన్స్ అంటారు వాటిని. వాటర్ బాడీస్ దగ్గరలో కూడా ల్యాండ్స్ తీసుకోవడానికి వీలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 311 జీవో అని మీరు వినే ఉంటారు, వెస్ట్ సైడ్ ఉంటుంది. బట్ 311 జీవో ఒక గోల్డ్ డైమండ్ తో సమానం. కానీ 311 జీవో ఉండడం వల్ల అక్కడ ఎవరు కొనట్లేదు. 311 జీవోలో అంటే ఓన్లీ విలేజెస్, అక్కడ ఉన్న విలేజెస్ మాత్రమే ఇల్లు కట్టుకోవచ్చు. బయట ఎవరైనా మనం ఒక 1 ఎకర్ కొన్నాం, 2 ఎకరాలు కొన్నాం అంటే మనం ఓన్లీ ఫార్మింగ్ చేయాలి. అందులో ఫామ్ హౌస్ కట్టడానికి కూడా వీల్లేదు. ఓకే, సో ఇప్పుడు అందుకని కేసీఆర్ వాళ్ళు వీళ్ళకి కూల్ చేస్తా ఉంటున్నారు కదా, దానికి కారణం అదే. అందులో ఓన్లీ ల్యాండ్ తెలియకొంటాం. ఎందుకంటే వెస్ట్ జోన్ గచ్చిబౌలి దగ్గరలో ఉంది, నియోపోలిస్ కోకాపేట దగ్గరలో ఉంది. ఈ ల్యాండ్ అంతా ఫ్యూచర్ లో జరిగిపోద్ది. ఫ్యూచర్ లో బాగుంటుంది, కాదనేది కాదు. ఆ 311 జోన్ లిఫ్ట్ చేయాలి. ఆ 311 జీవోలే అది లిఫ్ట్ చేయకపోతే అప్పటి వరకు వాటిని మనం ఏం కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ, రీసేల్ కానీ
అందుకని రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్కడ ఎందుకు ప్లాట్ లేట్లేదు, ఓపెన్ ప్లాట్ ఎక్కడెక్కడో షాద్ నగర్ వెళ్తారు, ఇటు వాటర్ బాడీ ఇంకా ట్రిపుల్ 1 జియో ఉంది కాబట్టి 111 జియో ఉంది కాబట్టి సార్ అట్లా. అలాగే ఫారెస్ట్ జోన్ ఉంటుంది, ఇవన్నీ చూసుకోవాలి. 111 జియో అంటే ఎక్కడ కాదు, దగ్గర కోకాపేట నుంచి మొదలు పెడితే ఇటుపక్క షాద్నగర్ కొత్తూరు వరకు షాద్నగర్ కూడా కాదు, కొత్తూరు ఉంటుంది, షాద్నగర్ కంటే ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా సార్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్, ఇవన్నీ 111 జియో కిందకు వస్తాయి కొంత ప్లేస్ వరకు. 111 జియోలో మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే కదా అని 111 జియోలో వెళ్ళి ఉన్నారు అనుకోండి, అదొక నష్టం. ఎయిర్పోర్ట్ పక్కనే కదా అనుకోండి, ఈ జోన్స్ చూసుకోవాలి. అదే కదా అక్కడ ఇప్పుడు జోన్ కి అవతల ఇక్కడ 30,000 ఉంటే జోన్ కి అవతల 10,000 ఉంటుంది, అక్కడ 10,000కి వస్తుంది అని యాభై కొనేస్తారు గజం. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇంకా రీసేల్ చేయలేరు. ఏదైనా పొరపాటును కట్టుకుంటే గవర్నమెంట్ వచ్చి కూల్ చేస్తుంది, గవర్నమెంట్ తీసుకునే అధికారం కూడా ఉండదు ఒక్కొక్కసారి 111 జియోలో. సో కోట్లు పెట్టి అక్కడ కొనకూడదు. సో అందుకనే సార్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందైతే ఇలా ఈ పర్టికులర్ గా ఈ జోన్ చూసుకోవాలి. ఇప్పుడు నేను R1 జోన్ చూపిస్తాను. R1 చెప్పండి, R1, R2, R3, R4 చెప్పండి, ఏంటి అసలు అది? ఎస్ సార్. సో దీనికంటే ముందు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఈ ఓఆర్ఆర్ ఉంది కదా సార్, ఇక్కడ ఒక పెద్ద ఇన్వెస్టింగ్ ఆప్షన్ ఉంటుంది, చాలా మంది తెలియదు ఇప్పటికి కూడా. ఎక్కడో ఓపెన్ ప్లాట్స్ ఎక్కడెక్కడ వెళ్ళి ఉంటారు, కానీ ఈ త్రిబుల్ ఆర్ కి సారీ ఓఆర్ఆర్, ఈ ఓఆర్ఆర్ కి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది సార్. ఓఆర్ఆర్ కి 1 కిలోమీటర్ రైట్ సైడ్ 1 కిలోమీటర్, లెఫ్ట్ సైడ్ 1 కిలోమీటర్ గ్రోత్ కారిడార్ అని ఉంటుంది సార్, గ్రోత్ కారిడార్. ఇక్కడ మనం కనుక ఒక ఎగ్జాంపుల్ మనకు ఒక 500 గజాల స్థలం కొనుక్కున్నాం ఎగ్జాంపుల్ కి. అప్పట్లో అదంతా ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ కదా అప్పట్లో అయితే. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక లొకేషన్ చూపిస్తాను మీకు, ఇంకా ఇది చేద్దాం. రైట్ సార్, ఈ త్రిబుల్ ఎప్పుడు త్రిబుల్ ఆర్ వచ్చేస్తుంది అలవాట్లో, సారీ. ఈ ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఈ ఓఆర్ఆర్ కి ఇక్కడ చూడండి, మధ్యలో ఓఆర్ఆర్ గ్రీన్ లైన్ వెళ్తుంది, అటు సైడ్ ఇటు సైడ్ పింక్ కలర్ ఉంది చూస్తే, అది 1 కిలోమీటర్ అనమాట. ఓఆర్ఆర్ కి 1 కిలోమీటర్ అటువైపు, 1 కిలోమీటర్ ఇటువైపు కలిపి దీన్ని గ్రోత్ కారిడార్ అంటారు. ఈ గ్రోత్ కారిడార్ లో ఎగ్జాంపుల్ మనకు ఒక 500 గజాలు ఉంది అనుకోండి, అందులో మనం చాలా పెద్ద ఒక 20 అంతస్తులు కట్టుకోవడం మనకి పర్మిషన్ ఉంటుంది. 5 స్టార్ హోటల్స్ కానీ ఒక సాఫ్ట్ కంపెనీస్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసుకొని సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తే గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో అది ఓఆర్ఆర్ మనం వెళ్తుంటాం, కానీ అటు సైడ్ ఇటు సైడ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద. అదే సార్ ఓఆర్ఆర్ కానుకోరు మెయిన్. ఈ గ్రోత్ కారిడార్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు రెసిడెన్షియల్ గా కంపెనీ ఉపయోగించవచ్చు, అది కూడా మీకు 20 అంతస్తుల వరకు పర్మిషన్ ఉంటుంది. అది పెద్ద హోటల్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, పెద్ద కంపెనీగా అంటే పెద్ద డిఎల్ఎఫ్ లాంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్ రిలీజ్. అంటే మీరు తీసుకున్నది ఓపెన్ ల్యాండ్ ఒకప్పుడు, కానీ అది కమర్షియల్ గా ఎంత వైబుల్ అంటే అంత వైబుల్ అనమాట. ఈ గ్రోత్ కారిడార్ లోనే అవకాశం ఉంటుంది అలా. ఇది గ్రోత్ కారిడార్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కన గ్రోత్ కారిడార్ కి ఆనుకొని ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి చూడండి. అవును, అన్ని వైపులా మీకు ఎక్కడైనా సరే ఎల్లో కలర్ కనిపిస్తుంది. అవి R1, R2 రెసిడెన్షియల్ జోన్ అనమాట. అందులో కూడా R1 జోన్ ఇక్కడ చూడండి, R1 అని ఉంది. R1 జోన్. సో R1 జోన్ అనేది మీకు HMDA లిమిట్స్ లో ఉంటుంది ఫస్ట్ దాదాపు. సో దానివల్ల మీకు ప్రైస్ ఎక్కువే ఉంటుంది, మీకు తర్వాత అప్రిషియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు HMDA కంటే DTCPకి ఖచ్చితంగా తక్కువ ప్రైస్ ఉంటుంది కదా. సో DTCP అంటే HMD వేరు, మళ్ళీ DTCP అంటే HMDA పరిధి దాటి వెళ్ళాక DTCP. అక్కడ R2 వస్తుంది మాక్సిమం. R2 జోన్ R1 జోన్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ R1 జోన్ అనేది అర్బన్ ఏరియాకి దగ్గరగా ఉంటుంది. అందులో మీరు ల్యాండ్ తీసుకుంటే అది జస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా అది కమర్షియల్ గా కూడా వైబుల్ ఉంటుంది ఫ్యూచర్ లో మీకు. అందులో మీకు 4 to 5 ఫ్లోర్స్ నుంచి 10 ఫ్లోర్స్ వరకు కూడా పర్మిషన్ ఉంటుంది కొన్ని ఏరియాల్లో యాక్చువల్లీ. సో అందువల్ల మీరు జస్ట్ ఓపెన్ ల్యాండ్ కొన్నా ఆ ఏరియా డెవలప్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు హైటెక్ సిటీ అనేది అంత మణికొండ గానీ ఇవన్నీ ఏంటి జస్ట్ R3 జోన్ కింద వస్తాయి, అంటే విలేజెస్. అప్పుడు ఏంటి మహా అయితే మీరు ల్యాండ్ అంటారు, కానీ తర్వాత మీరు ఇప్పుడు మణికొండ డెవలప్ అయిపోయింది, ఇప్పుడు మీరు ఒకేసారి అక్కడ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఉంటుంది అలా. సో అందువల్ల ఎప్పుడైనా సరే R1 జోన్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమం. మాక్సిమం కొంత ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎక్కువ ఉండే. R2 అంటే మనం కొంత అంత ఇన్వెస్ట్ చేయలేము అంత మనీ పెట్టి అన్నప్పుడు మనం R2 జోన్ లో తీసుకుంటాం, అప్పుడు DTCP పరిధిలోకి వస్తాయి అలా. R1 జోన్ లో దాదాపు HMDA పరిధిలో దాదాపు అన్ని R1 జోనే ఉంటాయి, కానీ కొంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా.
ఎందుకంటే హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి హెచ్ఎండిఏ అంటే ఆబ్వియస్లీ మున్సిపాలిటీలో ఉంటుంది కాబట్టి మనకి ఆ ప్రైస్ వేరే లెవెల్ ఉంటుంది, అంతే కదా సార్. మనకి అప్రిషియేట్ అదే రేంజ్ ఉంటుంది. అలాగే గ్రోత్ కారిడార్ దగ్గరలో ఇప్పుడు అసలు కొనడానికి కూడా లేవు. ఒకప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ ఎవరు కొంటారు అన్నారు, కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ అటు 1 కిలోమీటర్ ఇటు 1 కిలోమీటర్ అన్న వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ వచ్చి మీదే ఒక 1 ఎకర్ కొందాం, ఎగ్జాంపుల్ చెప్తుంది. ఓఆర్ఆర్ దగ్గర మీరు ఒక 1 ఎకర్ కొన్నారు సార్, ఎక్కడో పటాన్ చెరువు దగ్గర ఎగ్జాంపుల్ కి. ఓకేనా సార్, ఎక్కడో పటాన్ చెరువు దగ్గర ఓఆర్ఆర్ దగ్గర 1 ఎకర్ కొన్నారు. కానీ మీరు చూడండి, ఇప్పుడు పటాన్ చెరువు ఓఆర్ఆర్ అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, హైరేజ్ అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. అంటే మన 1 ఎకర్ అనేది పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ వచ్చే కొంటాయి. అది సార్ అడ్వాంటేజ్. మనం కొన్నప్పుడు చాలా తక్కువ ప్రైసే ఉంటుంది. అలా ఇప్పుడు ఏమైంది, ఓవరాల్ చుట్టుపక్కల పెద్ద పెద్ద హైరేజ్ అపార్ట్మెంట్స్ కానీ, విల్లా గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, హైరేజ్ అపార్ట్మెంట్స్ కానీ వస్తాయి. ఆబ్వియస్లీ ఓవరాల్ కి దగ్గరగా అన్ని వస్తాయి, ఇప్పటికే వచ్చాయి, మీరు చూడొచ్చు. అప్పుడేమవుతుంది, మన ల్యాండ్ ఎంత అప్రిషియేషన్ వస్తుంది, 10 times అప్రిషియేషన్ వస్తుంది. అలా దట్స్ ద ఇంపార్టెన్స్ అన్నమాట. సో అలాగే ఇప్పుడు త్రిబుల్ దగ్గరగా తీసుకున్నా ఇదే జరగబోతుంది. త్రిబుల్ కూడా ఇట్లనే 1 కిలోమీటర్ అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి గ్రోత్ కారిడార్. గ్రోత్ కారిడార్ వస్తుంది సార్ ఖచ్చితంగా. ఖచ్చితంగా గ్రోత్ కారిడార్ వస్తుంది అక్కడ కూడా. ఇప్పుడు ఎందుకంటే ఆబ్వియస్లీ కదా సార్, ఇప్పుడు మన అందరూ ఓవరాల్ మీద వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద వెంచర్ మీరు చూడండి, హైరేజ్ అపార్ట్మెంట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, ఈ ఓఆర్ఆర్ కి కనెక్షన్ ఎంత దగ్గర ఉందనే చూస్తున్నారు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొనుక్కునే వాళ్ళు కదా. అవును, ఓవరాల్ కనెక్టివిటీ, రేడియల్ రోడ్లు ఎత్తున్నాయి, ఇక్కడ నుంచి ఉన్నాయి. రేడియల్ రోడ్లు అనేది ఇప్పుడు ఓఆర్ఆర్ కి త్రిబుల్ ఆర్ కి మధ్యలో రేడియల్ రైల్స్ అండ్ రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. అట్లా ఇప్పుడు వాటి దగ్గర కూడా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ ఎల్లో లోపల పింక్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, అవి ఏంటి? ఇవి రకరకాల జోన్స్ సార్. అవి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అని కానీ, కొన్ని ఏమో పెరి అర్బన్ జోన్స్, తర్వాత కొన్ని ఏమో ఇవి బయో జోన్స్. బయో జోన్స్ లో మీకు తెలుసు, మనం అసలు ఇన్వెస్ట్ చేయకూడదు, అవన్నీ వాటర్ బాడీస్ దగ్గరగా ఉంటాయి. సో ఇప్పుడు హైడ్రా అన్ని కూల్ చేస్తుంది దాదాపు ఈ బయో జోన్ లో ఉన్నవే దగ్గర, అంటే కంప్లీట్ గా కూడా కాదు, కొంచెం ఉన్నా కూల్ చేస్తున్నాయి, నాగార్జున గారి కానీ అలా. ఇప్పుడు R3 జోన్ అంటే ఇప్పుడు R3 జోన్ అంటే కంప్లీట్ విలేజ్. ఇప్పుడు R2 జోన్ అంటే కంప్లీట్ విలేజ్. R4 అంటే కార్పొరేట్ లోపల సార్, ఇంకా తండాలు అవన్నీ ఉంటాయి, కొండలు గుట్టలు, కంప్లీట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అలా ఉంటాయండి. సో మనం చూడాల్సిన ఇన్వెస్ట్మెంట్ లో ఎప్పుడైనా R1 R2 అంతే. మనం కొంచెం మిడిల్ ఉంటే R1 లో తీసుకుంటాం హెచ్ఎండిఏ పరిధిలో. లేదు ఇప్పుడు తక్కువ కొంచెం 20 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా మేము వెయిట్ చేస్తాం అప్రిషియేషన్ అన్నప్పుడు మనం R2 లో DTCPకి వెళ్ళిపోవచ్చు సార్. ఇప్పుడు మీరు అన్నట్టు హెచ్ఎండిఏ సర్టిఫికేట్ వచ్చిన ల్యాండ్ కానీ, అంటే వెంచర్ లో కానీ, డిటిసిపి వెంచర్ వచ్చిన సర్టిఫికేట్ వచ్చిన వెంచర్ ని, రేరా, ఇవన్నీ అప్రూవల్స్ వచ్చేసాయి అంటే గవర్నమెంట్ ఆల్రెడీ వెరిఫై చేస్తుంది ఆ వెంచర్స్ ని, ఆ సర్వే నెంబర్స్ తో సహా. ఇలా ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ సర్వే నెంబర్స్. సో ఇలా వెరిఫై చేశాక మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట తీసుకుంటే. అలాంటి ఇష్యూ, ఇలాంటి డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడం, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ అవ్వడం, ఇలాంటి తలనొప్పులు ఉండవు అనమాట అలా. సో అందువల్ల మనం మెయిన్ గా చూడాల్సింది ఈసీ కంటే కూడా ఈ జోన్ చూడాలి. తర్వాత దానికి హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే హెచ్ఎండిఏ సర్టిఫికేషన్, రేరా సర్టిఫికేషన్ వచ్చిందా, అప్రూవల్. ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎండిఏ అంటే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అంత ఈజీగా రాదు. సో వాళ్ళంతా చాలా వెరిఫై చేస్తారు, డిటిసిపి అయినా అంతే. మనం సింపుల్ గా ఒక పాయింట్ లో చెప్పాలంటే హెచ్ఎండిఏ ఆ వెంచర్ కి హెచ్ఎండిఏ సర్టిఫికేషన్ వచ్చేసింది, రేరా సర్టిఫికేషన్ వచ్చేసింది, లేదంటే డిటిసిపిలో ఉంటే డిటిసిపి సర్టిఫికేషన్ వచ్చేసింది అంటే అప్రూవల్స్ మన కళ్ళు మూసుకొని కొనొచ్చు. అక్కడ మనకి ఎక్కడికి ల్యాండ్ ఇంకెక్కడికి పోదు, ఎలాంటి తలనొప్పి ఉండదు, షూర్. అది ఇప్పుడు ఏంటంటే మీకు అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. అవి అంటే నేను చెప్పేది ఏంటంటే విడిగా ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్స్ లో కొనకుండా ఈ గేటెడ్ కొన్ని కంపెనీస్ వెంచర్స్ వేస్తాయి. వెంచర్స్ కి ఖచ్చితంగా గవర్నమెంట్ అప్రూవల్స్ రావాల్సిందే. అప్రూవల్స్ రాకుండా వాళ్ళు సేల్ చేయదు. ఇప్పుడు ఫ్రాడ్ జరుగుతున్న గవర్నమెంట్ అనేది ఈ అప్రూవల్స్ ఇచ్చే లోపే అమ్మేస్తున్నారు కొంతమంది, ప్రీ లాంచ్ అని పేరు పెట్టి. అంటే మీకు డిటిసిపి సర్టిఫికేట్ ఇవ్వకుండా, రేరా సర్టిఫికేట్ రాకుండా ముందే అమ్మేస్తున్నారు. ఎందుకు? తక్కువ రేట్లో తక్కువ రేటు వచ్చినాక ఎక్కువ అయితే ముందే కొనమంటారు. వీళ్ళు చేస్తే పోయి కొనేవాళ్ళే మోసపోతుంది తప్ప. మీకు ఎప్పుడైనా సరే ఒక 5,000, ఒక 2,000, 3,000 ఎక్స్ట్రా ఉన్న గజానికి ఈ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, ఆల్రెడీ డెవలప్మెంట్స్ ఉన్నవి, గేటెడ్ కమ్యూనిటీస్ అంటే ఆల్రెడీ గేటు అవన్నీ వచ్చి ఉన్నాయి అనుకుంటే అప్పుడు మీకు అలాంటి వాటిలో తీసుకోవాలి ఫస్ట్ పీరియడ్. మన వాళ్ళు ఎక్కడ బోల్తా పడుతున్నారు అత్యాశతో పోయి కూడా. ఆల్రెడీ మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటేనే మనం ఏం పని చేయొద్దు, కోట్లు రావాలి అనే ఉద్దేశంతో కదా. అంటే మన ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి, మనం నెక్స్ట్ 10 లక్షలు పెడదాం, ₹1,00,00,000 అయిపోవాలి అంటే మనం ఏం పని చేయం. 10 లక్షలు పెట్టి బిజినెస్ లో పెట్టినా కదా సార్, మిస్టేక్ చేస్తే.
కానీ ఇప్పుడు వీళ్ళేంటి 10 లక్షలు పెడితే ₹1,00,00,000 అయిపోవాలి. పర్లేదు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెయిట్ చేసినా పర్లేదు. కొంతమంది 2 ఏళ్ళకే రావాలి. 2 ఏళ్ళకి 10 లక్షలు ₹1,00,00,000 ఎలా అవుతుంది సార్? అలా ఏ ల్యాండ్స్ కూడా ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఓవరాల్ గ్రోత్ కార్డర్ దగ్గర కానీ కొన్ని ఉండి అవి వేరు, అదొక పెద్ద బిజినెస్. అంటే ప్రీ లాంచ్ కొన్ని ప్రీ లాంచ్ లో చేసేది అదే. ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వస్తుంది, ప్రీ లాంచ్ లో తక్కువలో కొనేస్తారు. మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయాక అందరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అప్పుడు ప్రైస్ ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రీ లాంచ్ అమ్మేస్తారు. స్టార్టింగ్ లో పర్మిషన్ ఉంటాయో ఉండయో తక్కువ తీసుకుంటారు, రిస్క్ చేసుకుంటారు కొంతమంది. కానీ వాళ్ళు అదొక బిజినెస్ గా చేసే వాళ్ళు ఉన్నారు. ₹1,00,00,000 2 కోట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, రిటైర్డ్ అయి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రీ లాంచ్ ఎక్కడ ఉన్నాయి అవే చూస్తారు ముందు. ప్రీ లాంచ్ లో ఎక్కడ వస్తుంది, ఎందుకంటే ప్రీ లాంచ్ నుంచి ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఆల్రైట్, ఒకవేళ ఇక్కడ వరకు మీరు కాంటెంట్ చూసి ఉంటే మేక్ షూర్ దట్ యూ పర్చేస్ మై బుక్ కాల్డ్ కోచ్ ఫనల్స్. ఇందులో చాలా మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్స్, ఐడియాస్, హౌ టు లాంచ్ యువర్ ఫనల్స్ చాలా ఉంటాయి. దిస్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ వెరీ ఫాస్ట్. రైట్, కింద లింక్ పెడతాను అమెజాన్ది. మేక్ షూర్ దట్ యూ గో అండ్ పర్చేస్ and read it and make money.